నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే నాయకుడన్న మంత్రి సవిత. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని వెల్లడి. చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత జగన్ కు లేదన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. డీఎస్సీ అభ్యర్థులను జగన్ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువగా కనిపించాయని మంత్రి సవిత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే నాయకుడని, యువత ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామని చెప్పారు. మరి దీనివల్ల ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి పునాదురాల విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేసిన విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధులు పరుగులు పెడుతుందన్న విషయం కూడా నేను అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రోజు ఆ విధంగా 2 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా చర్చించడం, మరి ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాం. సుమారుగా మా పెనుగొండ నియోజకవర్గంలోనే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఉపాధి పనులన్నీ సుమారుగా 2133 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల్లోనే అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టాం. వచ్చే 3 సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి మరి ప్రగతిని, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి యువతకు భరోసా ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరూ సర్పోగ్లంలో పాల్గొని వారు వంతుగా వారు మరి సమయాన్ని కేటాయించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి మొట్టమొదటి వెనుకోటుదారుడు ఎవరంటే, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నూతన రాష్ట్రంగా మరి 14-19 నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఏ విధంగా రాష్ట్రానికి కష్టపడ్డారో మరి మనందరికీ తెలుసు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రజావేదిక కూర్చోటం మొదలుపెట్టి మరి యువతకు, మహిళలకు, రైతన్నులకు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించిన మొట్టమొదటి వెన్నపోటుదారుడే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యి, ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది అని గ్రహించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన ప్రజలు కాబట్టి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి, ఈ రోజు ఏ నమ్మకంతో అయితే ప్రజలు కట్టారో, అధికారం మాకు ఇచ్చారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తుంది. ప్రజలందరికీ అర్థమైంది ఎవరు ఈ రాష్ట్రానికి వెనుపోటుదారులు, ఎవరు యువతకు వెనుపోటు పొడిచింది, ఎవరు మహిళలకు అన్యాయం చేసింది, ఎవరు రైతన్నులకు అన్యాయం చేసింది, పరిశ్రమలు ఎవరు తరిమేసింది అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ వెన్నుపోటుదారి కేర్ ఆఫ్ అడ్రస్సే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అన్న విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈ రోజు వాళ్ళ పార్టీ ఉనికి కోసం వాళ్ళు ఈ రోజు డైవర్షన్ చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వస్తే జాబ్ వస్తుంది, సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఎవరికైనా ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చారా? ఈరోజు మేము మాట చెప్పాం, డిఎస్సీ పూర్తి చేశాం. మరి యువతపై కూడా ఇప్పుడిప్పుడే యువత పురుడు పోసుకుంటుంది. ఆ యువతపై కూడా కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి. మేము పోస్టింగ్లు ఇచ్చాం, పిల్లలందరికీ పాఠాలు చెప్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బట్టగాల్చి మా మీద వేసి ప్రజలు డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు.
మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి రాగా అమ్మఒడు అందరికి ఇస్తానని చెప్పి మేము మోసం చేయలేదు. చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీశక్తి పథకం అమలు పరిచాం. దీపం 2 కింద జగన్ రెడ్డి గ్యాస్ ఛార్జీలు పెంచడం తెలుసు. మనం ఉచితంగా దీపం 2 కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. జగన్ రెడ్డికి బస్ ఛార్జీలు పెంచడం తెలుసు. మేము మహిళలకు వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అన్నదాత సుఖీభావ ఇచ్చాం. ఇప్పుడు రైతన్నులకు డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం. ఈ రోజు అనేక పనిముట్లు ఇచ్చి రైతన్నులకు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తున్నాం. పంట ప్రొక్యూర్ చేస్తున్నాం. మరి ఎప్పటికప్పటికి అవగాహన ప్రోగ్రాములు పెడుతున్నాం. యువతకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి చూపిస్తున్నాం. పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ నిజంగానే ఒక బొద్దింక లాంటి వారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే హిట్ తో గట్టిగా కొట్టి సమాధానం చెప్పారని టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత కూడా జగన్ కు లేదని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ మెగా డిఎస్సీపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలు ఘాటుగా స్పందించారు. తీవ్ర అక్రమాలకు పాల్పడిన జగన్ ఇవాళ నీతులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. వాళ్ళ ఒక సింపుల్ ఎజెండా, ఇంకెటువంటి ఆలోచన లేదు. దేని మీద ఎటువంటి విష ప్రచారం చేసి దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పిస్తే ఇంకోటి లేని పార్టీ గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలతోటి పుట్టిన పార్టీ అది, మనందరికీ తెలుసు. అసలు పార్టీయే వాళ్ళది కాదు. శివకుమార్ అనే ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయనకి ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని చెప్పినేసి ఆ పార్టీ తీసుకొని తర్వాత ఆయన్ని కూడా ఏ విధంగా గెంటేశారో మనం చూసాం. అట్లాగే వాళ్ళ అమ్మని ఎన్నికల ముందు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సింపతిని వాడుకోవటం కోసం వాళ్ళ అమ్మని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నీళ్లతోటి వేదిక మీద నుంచి ఆమె చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి పంపించింది కూడా మనం చూసాం. తన కోసం ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా 3000 కిలోమీటర్లు నడిచినటువంటి ఒక చెల్లిని ఎంత దారుణంగా ఇంటి నుంచి పంపించడమే కాదు, ఉంటే చంపేస్తానని బెదిరించి హైదరాబాద్కు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం చూసాం. సొంత కుటుంబ సభ్యులనే, సొంత తల్లినే, చెల్లినే ఆ విధంగా చేసిన వ్యక్తికి ఈరోజు కష్టపడి కడుపు మార్చుకొని తల్లిదండ్రులు చేసే రెక్కల కష్టంతో వాళ్ళ చెమటని రక్తంగా మార్చి చదివించిన బిడ్డలు ఎవరైతే ఈరోజు డిఎస్సిలో ఉద్యోగాలు పొందున్నారో, బడుగు బలహీన వర్గాల పిల్లలు, కోచింగ్ల కోసం అప్పులు చేసిన వాళ్ళు, ఎన్నో రోజులు కడుపు నిండా తినటానికి తిండి లేకపోయినా నీళ్లు తాగి పస్తులు ఉండి ఎట్లా అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి అనే ఒక లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, మొన్న తిరుపతిలో మేము ఒక మీటింగ్ పెడితే రాంగోపాల్ రెడ్డి గారు మేమిద్దరం డిఎస్సి అభ్యర్థులతోటి వచ్చిన అభ్యర్థులతోటి 12 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉండి భర్తని బిడ్డల్ని వదిలిపెట్టి బంధువులు అందరూ అవమానిస్తున్న నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, ఎందుకు ఇంకా ప్రిపేర్ అవుతుంటావు, ఎందుకు కోచింగ్ సెంటర్లు తిరుగుతావు అని చెప్పినా కూడా 12 సంవత్సరాలు కష్టపడి బిడ్డలకి దూరంగా ఉండి ఉద్యోగం తెచ్చుకున్న ఒక ఆడబిడ్డను చూసాం. ఆ అమ్మాయి ఆవేదన చూసాం. మాది ఫేక్ రిక్రూట్మెంట్ అని చెప్పనేసి మమ్మల్ని అవమానిస్తుంటే మాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఇది అనిపిస్తోంది, మాకు అంత బాధగా ఉందని చెప్పనేసి ఆ అమ్మాయి ఆవేదన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇటువంటి సంఘటన చూశాకైనా మీ మనసు మారదా? ఎందుకు ఈ రకంగా ఇంతమంది 16,000 మంది బిడ్డలు ఎవరైతే కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళని మానసిక క్షోభ గురి చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా సమాజంలో అవమానపరుస్తూ వాళ్ళని ఒక అనుమానపు చూపులతో చూసే విధంగా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నిజంగా ఉద్యోగం తెచ్చుకున్నారా కష్టపడి, లేకపోతే చూసి రాసి, లేకపోతే క్వశ్చన్ పేపర్ ఏదో చేసి తెచ్చుకున్నారా అనేటటువంటి ఒక ఆలోచనని రేకెత్తించి ఆ 16,000 మంది కుటుంబాల ఉసురు పోసుకోవటం అనేది ఎంతవరకు న్యాయం? మీ దుర్మార్గమైన మనసుకి ఒక్క సెకను కూడా అనిపించట్లేదా ఇది అన్యాయం, మనం ఏ విధంగా మాట్లాడకూడదు? ఎప్పుడు మీరు స్టార్టింగ్లో మాట్లాడారు, ఓకే రైట్ ఫైన్, ఆరోపణ చేశారు, సంతోషం మీ దుర్మార్గమైన ఆలోచనతోటి. తర్వాత ప్రభుత్వ అధికారులు
ఏ డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేశారు, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మనకి స్పోర్ట్స్కి సంబంధించి శాప్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరూ శాప్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ, ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క దానికి ప్రజెంటేషన్ ఇస్తూ మీరు చేసిన ఆరోపణ ఏంటి. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పార్టీ శ్రేణులు గణపవరంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. వైసీపీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నాయకత్వంలో బువ్వనపల్లి పార్టీ కార్యాలయం నుంచి గణపవరం పోలీస్ ఐలాండ్ వరకు వైసీపీ శ్రేణులు నిరసన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చిన హామీలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. వచ్చి 2 ఏళ్లు గడిచిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజున గణపవరం ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం గ్రామంలో సుమారు కిలోమీటర్ మరి 3,000 నుంచి 4,000 మంది కార్యకర్తల, నాయకులు, అభిమానులు, ప్రజలు సహకారంతో పెద్ద ర్యాలీ, నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా హాజరు కావడం జరిగింది. మేము ఉజ్జాయింపు జీవితంలో మాది 5,000 అయినా ఆశ్చర్యపడకలేదు, అంత జనం వచ్చారు ఈ రోజున. అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మోసపు హామీలు, అమలు కాని వాగ్దానాలు, 50 ఏళ్ళకి పెన్షన్, 19 ఏళ్ళకి ఆర్బిట్ అనేది, పిల్లల మందికి మరి అమ్మఒడి అంటే వాళ్ళు తెలియకోవడం కార్యక్రమం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళకి పెన్షన్, 3,000 రూపాయలు నిరుద్యోగం, ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చి అన్ని కూడా పక్కన పెట్టి కనీసం కొత్త పెన్షన్ ఇచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళ కాలంలో కొత్త పెన్షన్ కూడా కనీసం 6-7 లక్షల పెన్షన్ తగ్గించడం జరిగింది. ఈ అబద్ధం హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పిలిపించినా కూడా వేలాదిగా వచ్చి ఈ హామీలు నెరవేర్చే వరకు మేమందరం కూడా ప్రజలకి వెన్నుదొడ్లుగా ఉంటామని తెలియజేసుకుని ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమానికి నియోజకవర్గంలో కార్యకర్తల, నాయకుల, అభిమానులందరూ కూడా మరొకసారి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.